కవిత నుంచి రాయసింగ్ పోయిండు, ఆయన రాజీనామా చేసిపోయాడు, కాంగ్రెస్ నుంచి తిరుమార్ మల్లన్న పోయిండు, మా పార్టీ నుంచి కవిత వాళ్ళిద్దరి పోయిండు. బహిష్కరణ, ఇదేమో రాజీనామా. రైట్. సరే, రామ్మోహన్ రావు గారు, ఓవరాల్గా 2025 సంవత్సరంలో 3 పార్టీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పనితీరు, వాళ్ళ గ్రాఫ్, వీటితో పాటు మేజర్గా పొలిటికల్ సంబంధించి ఎలాంటి కీలక పరిణామాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీ విశ్లేషణ. విజిత గారు, మీకు అట్లాగే కాస్పా శ్రీనివాసరావు గారికి, మిత్రులు రామరెడ్డి గారికి, అట్లాగే మన విద్యాసాగర్ గారికి, అట్లాగే మన యోయోటి ప్రేక్షకులకు మొదటగా వచ్చే ఇంకొక 4 గంటలలో మన కొత్త సంవత్సరం రాబోతుంది. 12 అయితే అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మనం నాకు కథ కాదు, ఒక జరిగిన సంఘటన గుర్తొస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ పార్టీ గురించి చెప్పి వాళ్ళ చెప్పులు కాలు పెట్టాను, కానీ ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకున్నారు, మంచిదే. అసలు నిజంగా ఎవరికి జరగాలి, మనం సమీక్ష అంతా ఏం జరగాలంటే ప్రజలకు ఏం జరిగింది, ప్రజలకు ఏం జరిగింది కదా. రాజకీయ పార్టీలు లేకుండా ప్రజలు లేరు, రాజకీయ పార్టీల భవిష్యత్తే ప్రజల భవిష్యత్తు అంటున్నారు. కాదంటే రాజకీయ పార్టీలు పవిత్రమైన వ్యాసంగం రాజకీయం, అంటే రాజకీయం ఉంటేనే మనకు ఎన్నికలు ఇవన్నీ జరుగుతాయి. కనుక ప్రజల భవిష్యత్తు పట్ల ఒకసారి ఆలోచన చేద్దాం. అబ్దుల్ కలాం గారు ఆయన సైంటిస్ట్ గా ఉన్నప్పుడు, రాష్ట్రపతి కాకముందు సరే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినాడు. అక్కడ హోటల్లో ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రపతి కాదు కదా, హోటల్లో పెట్టారు. తెల్లవారి ఆనాడు టీవీ చూస్తుంటే చాలా అక్కడ రాజకీయ పరిణామాలు జరిగి అధ్యక్షుడు దిగిపోయింది ఇజ్రాయెల్. తెల్లారితే పత్రికలు ఏ వార్త వస్తే, అప్పుడు టీవీలు ఇవన్నీ పెద్దగా లేవు. ఆయన సైంటిస్ట్ కనుక కొంత పెద్ద మంచి లాడ్జ్ లో మంచి హోటల్లో ఉన్నారు కనుక అవన్నీ చూసిండు. తెల్లారి పత్రికల్లో ఏ వార్త వస్తానంటే రాజకీయ సంచలనమైన వార్త వస్తా అనుకున్నాడు. పొద్దున పేపర్లు వేసిపోతారు కదా హోటల్లో, వేస్తే చూడగానే ఆయనకు అద్భుతం అనిపించింది. అంటే ఈ రాజకీయ పోరాటం ఎక్కడో చివరి పేజీలో వేసి ఆ రోజు హెడ్లైన్స్ ఏమిచ్చారట అంటే, మా వార్తాపత్రికలో ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక రైతు తక్కువ నీటితో ఎక్కువ పంట ఎట్లా తీశారు, తక్కువ నీటితో ఎక్కువ సాగు ఎట్లా చేశారు దానికి మొత్తం బ్యాన్ రైటం అదే ఉందట. మన ప్రజలు ఎప్పుడు మారుతారో, మన రాజకీయ పార్టీలు ఎప్పుడు మారుతాయో, మన పత్రికలు ఎప్పుడు మారుతాయో, మన టీవీలు ఎప్పుడు మారుతాయో అని ఆనాడే ఒక వ్యాసం రాశారు. మనం కూడా అంతే. ఏమంటే రాజకీయ పార్టీల భవిష్యత్తు మనకేంది, మన భవిష్యత్తు ఏంది అంటున్నారు. ప్రజల భవిష్యత్తు మాత్రం ఎట్లా ఉందంటే, ఇప్పుడు గతం తలిచి వగచే కన్నా సౌఖ్యమే లేదని దేవదాస్ పాట పాడు, నిరాశవాదులు అది పాట పాడతారు. నేనేమంటున్నానంటే, గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆశాజనక దృక్పథం పోవాలి. అదే పోతున్నాం కదా. రేపు ఇప్పుడు కొడతానంటే భయం, పెడతానంటే ఆశ ఉంటుంది. రేపు ఉంటేనే మనం ఇవాళ బతుకుతున్నాం, రేపు అని ఆశ ఉంటేనే. అంటే ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మాన్పేది మరుపు అన్నాడు మన మనసుగా వ్యాఖ్యం. నేను రేపు ప్రాణాన్ని నిలుపుతుందంటే ఆశ నిలుపుతుంది ఎవరికైనా. ప్రజల దగ్గరకు వస్తాను. ప్రపంచంలో పరిణామాల నుంచి తెలంగాణ వరకు ఒక 5 నిమిషాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో పరిణామాలు చూస్తే 4 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక 2 యుద్ధాలు ఆగిపోయినాయి. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా చూస్తున్నాం. చాలా దేశాలన్నీ కునారిల్లిపోయినాయి. ఇవాళ ఆర్థిక పరిస్థితి మన బ్రిటన్ అయితే అప్పుల పాలైంది. అందరికంటే ఎవరు అప్పులు ఎక్కువ చేసిందంటే అమెరికా ఎక్కువ చేసింది. చూస్తున్నాం మనం. సుంకాల యుద్ధం వాళ్ళు చేస్తున్నా కూడా, మలనాడు దేశం మీద పడుతున్నా కూడా మనకి ఏం నష్టమైంది, ఏ నష్టం కాలేదు మాట్లాడుకునే ముందు, ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలంలో, మార్కెట్ యుద్ధాలు జరగాల్సిన కాలంలో భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. మన చుట్టుపక్కల అందరూ శత్రువులు అయిపోయారు. మనం చూశారు కదా. నేపాల్ నుంచి శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, మనకు బంగ్లాదేశ్, ఆఖరి భూటాన్, ఇక పాకిస్తాన్ ఇబ్బంది నుంచి ఉన్నది. అటు పక్కన మనకు చైనా ఇట్లా. ఇక అమెరికానే మన మీద ఆర్థిక దాడి చేస్తుంది. ఈ దశలో మనం ఒంటరి అయిపోయినామంటారు. కానీ ఒంటరి అయినా సరే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఏ పార్టీ గురించి నేను చెప్తాను కానీ, బీజేపీ మనకు ముఖ్యంగా ఇవాళ మన కేంద్రంలో అధికారం ఉంది, 3వసారి వరుసగా ఉంది కనుక ఈ 10-12 ఏళ్ళుగా జరిగిన దాన్ని కొంచెం పొడిగించుకుంటూ మనం ఆర్థిక పరంగా అట్లాగే రక్షణ పరంగా అద్భుతంగా విజయం సాధించాం. అన్నిటికంటే 3 విషయాలను మనం విజయం సాధించాం పోయిన సంవత్సరంతో కలుపుకుంటే. నేను చెప్తున్నాను, ఒకటి డిజిటల్ పేమెంట్స్ లో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ మనం ఫస్ట్ ఉన్నాం. ఇది వరుసగా వస్తుంది. నేను ముందు రామరెడ్డి గారు చెప్పారు, నెహ్రూ ఏం చేసిండు, రాజీవ్ గాంధీ, అవన్నీ కాదు. ఆ పునాది మీద గతం పునాది మీద నిలబడ్డం కనుకనే ఇవాళ ఆనాడు అలీన విదేశాంగ విధానం ఇవాళ మనను యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా మనను గొప్పగా భావిస్తున్నారు. అటు రష్యా మనను వ్యతిరేకిస్తలేదు, ఉక్రెయిన్ వ్యతిరేకిస్తలేదు, ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తలేదు, ఇరాన్ కూడా వ్యతిరేకించలేదు దాకా. ఇవాళ హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థ కూడా ఆ 2 దేశాల మధ్యన మనం కల్పించుకుంటేనే బాగుంటుందని అనుకుంటుంది, కానీ మనను వ్యతిరేకిస్తుంది. భారతదేశం ఆ గొప్పతనం అనుకుంటున్నాం. అది గతం నుంచి వచ్చింది. మనకు ఇవాళ మోడీ గారు ఆ పునాది మీద నిలబడ్డారు. పునాది మీద భవనం కట్టుకున్నా, భవనం మీద నిలబడ్డారు, ఎత్తుకు కనపడతారు. అట్లాగే ప్రపంచంలో 27 దేశాలు ఇవాళ మన ప్రధానమంత్రి మోడీని అనేక వాళ్ళ అత్యున్నతమైన అవార్డు, మన భారతరత్నలో ఆయా దేశాల్లో అద్భుతమైన అవార్డులు ఇచ్చి సత్కరించింది.
నిన్న కాక నిన్ననే మనకు ట్రంప్కి ఒక అవార్డు ఇస్తే చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఏదో దేశం నిన్ననే పోయింది ఆయన ఒక అవార్డు ఇచ్చింది, దాన్ని చాలా గొప్పగా చెప్పి మన 27 దేశాలు మనకు అవార్డు ఇచ్చింది. రెండోది ఏంటంటే మనకు ఆర్థిక స్థితిగతులు 9వ స్థానంలో ఉన్నాం. మనం మెల్లమెల్లగా వచ్చి పోయిన సంవత్సరానికి వచ్చే కల్లా ఇవాళ 4వ స్థానానికి వచ్చినాం. ఇంకొక 4-5 ఏళ్లలో 3వ స్థానానికి వస్తాం. కొంచెం కష్టం, 1-2 మనకు రాదు. అట్లానే మరి ఆర్థిక రక్షణ రంగంలో కూడా వాళ్ళ బ్రహ్మోస్ క్షిపణి, ఇది రష్యాతో మనం ఏదైతే ఒప్పందం తీసుకున్నామో మన దేశీయ క్షిపణి తయారు చేసుకుంటాం. సుదర్శన చక్రం S-400 నుంచి S-500 పోతున్నాం. ఇది కదా మనం సాధించాల్సింది అంటున్నాను. ఇదన్నీ ప్రజలకు మనకు వచ్చేది. పార్టీలు వాళ్ళు ఉంటే రేపోతాయి. పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, అట్లాగే ప్రభుత్వాలు శాశ్వతం. 2 సీట్లు ఉన్న బీజేపీ 303 సీట్లకు పోయింది, మళ్ళీ 240కి పడిపోయింది. అంటే వాటి గెలుపులు ఓటములు ఉత్తాన పతనాలు రాజకీయాలు శాశ్వతాన్ని శాసిస్తాయి. కానీ మంచికి శాసిస్తే మంచిది, చెడుకు పోతే కష్టం అంటారు. వాళ్ళ పంచాయతీలో ఆవులావులు కొట్లాడుకొని మన లేగదుడుల కాలు విరిగొట్టడం చేయకపోతే మంచిది అంటారు. అంటే ఇవాళ అద్భుతమైన విజయాలు రక్షణ రంగంలో సాధిస్తున్నాం, అట్లాగే మనకు ఆర్థిక రంగంలో సాధిస్తున్నాం. అయినా భారతదేశంలో ఆర్థిక అసమానత పెరుగుతున్నాయి. చాలా పోయినసారి 2000 అసోచాం నివేదిక చూస్తే పోయిన 2025లో పేదలు మరింతగా పేదలవుతున్నారు, పెద్దలు మరింత పెద్దలు అవుతున్నారు. ఇవాళ కేవలం గతంలో మేము టాటా బిర్లా గురించి కాంగ్రెస్ ఆయన చెప్పుకునేవాళ్ళం, ఏది టాటా బిర్లాలే మొత్తం ఆస్తులు పెరుగుతున్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఒక 4-5 కుటుంబాలు అత్యున్నత స్థాయిలో ఉంటుంది, ఒక 65 కుటుంబాల చేతిలో మొత్తం దేశ ఆర్థిక స్థితి ఉన్నది. ఇది నిజంగానే ఒకసారి చూడండి. ఇవాళ సంక్షేమ పథకాలు ఎందుకు పెరుగుతున్నాయి, రేషన్ కార్డులు ఎందుకు పెడుతున్నాయి, పేదలుగా అవుతున్నారా పెద్దలుగా అవుతున్నారా? రాజకీయ పార్టీల ఉత్తాన పతనాలు ఉంటాయి విజిత్ గా. ఏమంటారు, ప్రజల ఆర్థిక శక్తి కొనుగోలు శక్తి తగ్గిందా పెరిగిందా? మధ్య తరగతి వచ్చింది. మన భారతదేశానికి ఒక మంచి వరం ఏంటంటే యువ భారతం మనది, నవభారతం నిర్మించవచ్చు. ఇవాళ ప్రపంచంలో యువశక్తి మన దేశంలో ఉంది. చైనా దాటి జనాభా 2023 డిసెంబర్లో సరిగ్గా సంవత్సరం మీద అయిపోతుంది. మనం 143 కోట్లకు పెరిగినాం. చైనా మనకంటే 1 కోటి తక్కువై వెనుకపోతుంది, అక్కడ ఆగిపోయింది, అక్కడ స్టాగ్నేట్ అయింది. మన జనాభా మనకు ఒక వరం అంటున్నాం. నేను చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. అంటే మనకు ఏదైతే ఆర్థిక స్థితిలో ఆర్థిక పరీక్షలు చూసుకుంటే మనకు జనాభా, అధిక జనాభా, పేదరికము, నిరక్షరాస్యత ఇవన్నీ మనకు శాపాలు అన్నప్పుడు. నిరక్షరాస్యత మెల్లమెల్లకపోతుంది. అధిక మనకు ఏదైతే యువభారతం రావడం వల్ల మనకు వచ్చిన యువశక్తి రావడం వల్ల 10 గంటలు పెరిగినాయి. అట్లాగే దానివల్ల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది, కానీ కొందట్లో పెరుగుతుంది. ఇది భారతదేశ పరిస్థితి. ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ఆకాంక్షలు ఏమవుతున్నాయంటే గత 2 ఏళ్ళుగా చూసినా, పోయిన సంవత్సరం చూసినా మాటలు మంటలు తప్ప ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, వాట్ నెక్స్ట్ అని ఆలోచన చేస్తారు. ఏ పార్టీ అంటారండి? 3 పార్టీలు అంటారు. వాట్ నెక్స్ట్? తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలు నాడి ఏం కోరుతున్నది? అవును, గతంలో 10 ఏళ్ళు పరిపాలనించిన BRS ను ఓడించారు. కొత్తగా ఆశలు పెట్టుకొని దాదాపు 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 420 అని వాళ్ళు అంటారు. కాదు 417 అని కాంగ్రెస్ పార్టీ అంటారు. అంతే తేడా, 3 తేడా కదా. 25 17 పెద్ద సమస్యగా హామీలు ఇచ్చారు. కానీ గత సంవత్సరంలో ఏదైతే 100 రోజుల్లో ఇస్తామన్న హామీలు చూసుకుంటే 700 రోజులు దాటిపోయింది. మన డిసెంబర్ 7కు 700 రోజుల తర్వాత కూడా ఇంకా హామీలు అరకొర హామీలే ఉన్నాయి కదా, ఇవ్వలే కదా. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయినా సరే వచ్చే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటది కనుక కానీ కొన్ని గెలిపిస్తున్నారు, మంచి చెడ్డ చూస్తున్నారు. ఇక్కడికి వచ్చే కల్లా తెలంగాణలో ముఖ్యంగా ఈ 12 ఏళ్లుగా ఈ 3 పార్టీలు విస్మరించిన సమస్య ఏంటంటే ఒక 2 దేశాలు కావి, 2 రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. ఉద్యమ సమయంలో ఒక్క వర్డ్ మార్చి 2గా వెలుగు జాతి మనదా. మరి 2గా వెలగాలంటే మనం ఏం చేయాలి? మన ముఖ్యమంత్రులు 4 స్తంభాలు ఆట ఆడుతున్నారు. మొదలు తెలంగాణ రాగానే అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు. మొదట్లో మన శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపన వరకు బాగానే ఉన్నాం. ఆ తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ మీద లొల్లి చూసినాం మనం. ఆ తర్వాత ఉప్పు నిప్పుగా మారిపోయినారు. ఆ తర్వాత వచ్చిన ఇక్కడ చంద్రశేఖరరావు గారు అదే కంటిన్యూ అయ్యిండు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు కూడా నేను ఆహ్వానించేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు రొయ్యల పులుసు తినడా లేకుంటే ఫామ్ హౌస్ లో ఏం తిన్నాడా ఇవి కాదు చర్చ అంటున్నాను నేను. వాళ్ళిద్దరు ఒక మంచి పని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఈ నీళ్లను ఎట్లా రాయలసీమ దాకా పంపొచ్చు, మనం తెలుగు రాష్ట్ర జాతి ఎట్లా బాగుపడాలని ఆలోచన చేస్తే దానికి రాజకీయాలు అడ్డగట్టడం ఆగిపోయింది అక్కడ. సరే ఆ నీళ్ళ కూడా వేరు పెడతాను, లాస్ట్ కూడా చెప్తాను నేను మీరు అడిగిన ప్రశ్న. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఏమైంది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రెండోసారి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ 4 కదా 4 ముక్కలు ఆట ఆడుతున్నాం కదా. కానీ మధ్యనే బీజేపీ ఒకటి ఉంది, నిట్టాడుగా ఉన్నది. ఆ నిట్టాడు చేయాల్సిన పని ఏంటంటే గుంజలు పడిపోకుండా చూడాలి. గుంజలు పడిపోకుండా చూడాలంటే ఏంటి, తెలుగు రాష్ట్రాలు అధికారంలో 12 ఏళ్ళుగా అక్కడే వాళ్ళే ఉన్నారు. సరే గత 7 మండలాలు పోయినాయా, లేకపోతే తెలంగాణకి ఏమి ఇచ్చారు, విభజన హామీలు అయినాయా కాలే తర్వాత సంగతి. పోయిన సంవత్సరం మంచి అవకాశం ఉండే,
ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నాయి కనుక బీఆర్ఎస్ ఎట్లాగూ ప్రతిపక్షంలో పోయింది కనుక నీటి పంచాయతీని 12 ఏళ్ళకి తీర్చకపోయినా పోయినసారి మంచి అవకాశం వచ్చింది అంటున్నాడు ఈ సంవత్సరంలో. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంటే అప్పుడే విత్డ్రా చేసుకున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే. ఈ 2 ఏళ్లుగా ఈ నీటి పంచాయతీ ఎందుకు చెప్పలేకపోతుంది? పిట్టపోరు పిలిచి తీర్చినట్ట, లేకపోతే కోతి మన రొట్టె ముక్క సామెత నడుస్తున్నట్టు. నేను బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది, చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ మీరు చెప్తే వింటారు. అట్లాగే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ మీ వ్యతిరేక పార్టీలు కావచ్చు, కానీ నీటి పంచాయతీకి వస్తే ఇద్దరిని పిలిపించే అధికారం ఉన్నది మీకు, అట్లాగే బాధ్యత కూడా ఉంది అంటున్నాను. కేంద్రం పిలిపించి ఏం చేయాలి? నలుగురిని, ఈ మాజీ ముఖ్యమంత్రులను, మంత్రులను, మన నిపుణులను, నీటి రంగ నిపుణులను పిలిపించి కూర్చుని బట్టి మీకేం కావాలని అడగండి. లేకపోతే ఏమైందంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ పోతా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీళ్ళ వివాదం వచ్చింది కనుక చెప్తున్నాం. విద్యాసాగర్ రావు చెప్పింది కరెక్టే, ఇటు రామరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. చెప్పే పద్ధతిలో తేడా ఉందంట. ఎందుకంటే ఆయన 45 టీఎంసీలు 41 టీఎంసీలు 11, 23, 14, 21 అంటున్నారు కదా. అవి ఎక్కడే అంటే పోలవరం నుంచి బనకచెర్లకు గోదావరి జలాలను మరలించడం వల్ల రామరెడ్డి గారు చెప్పారు, అది అక్కడ క్లారిటీ ఇచ్చారు. మరలించడం వల్ల ఇంటర్ రివర్ చేంజ్ లో 80 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలకు ఇవ్వాలని బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది. దాన్ని అమలు చేయమని మనం కోరుతున్నాం. ఆ 45 టీఎంసీలు ఏం చేస్తారు, 80 టీఎంసీలు ఏం చేస్తారంటే 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు, మనకు కర్ణాటక 21 మహారాష్ట్ర, 14 కర్ణాటక. అవును, 14 కర్ణాటక, 14 కర్ణాటక, 21 మహారాష్ట్ర. ఒకసారి చెక్ చేసుకోండి. సార్ కానీ అది తర్వాత చూసే వచ్చిన నేను అంటున్నా. ఇప్పుడు వివాదం అది కాదు, వివాదం కనుక ఆ 80లో ఈ 45 మిగతాది 35 పంచుకోవాలి మనం. అది వచ్చింది వివాదం. ఇద్దరు చెప్పేది కరెక్టే, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరు మధ్యన కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది. ఆయన మొన్న ఏదైతే 299కి తాత్కాలిక ఒప్పందం చేసుకుని కరెక్టే, కానీ తాత్కాలిక ఒప్పందాన్ని 10 ఏళ్ళు ఎందుకు కొనసాగించారు అని బీఆర్ఎస్ మీద ప్రశ్న వస్తుంది కదా. ఎందుకు కొనసాగించారు? 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారు? ఇప్పుడు ఒక్క వేలు విడిచిపెడితే 4 ఏళ్ళు అట్టుంటాయి కదా, మీరు ఏం చేశారనే సమస్య వస్తుంది. అందుకే నీళ్ళ వివాదం కాదు కనుక ఇంకో మాట్లాడుకుందాం. రెండోది ఏమంటున్నానంటే, ఈ రేవంత్ రెడ్డి మన ఉత్తమ్ కుమార్ గారు ఆయన చేసిన పని ఏంటంటే, ఈ 45కి ఒప్పుకొని పంపిండు, తప్పు చేసిండు, దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 45 అవి కనుక మేము దాని వివాదం ఉంది కనుక గోదావరి జలాలు మన పంపకంలో రావాల్సిన గోదావరి జలాలు ఇప్పుడు పక్కన పెట్టి కృష్ణా జలాల్లో మన వాటాను మనం సాధించుకోవడానికి 45 టీఎంసీలు ఒప్పుకున్నామని అంటున్నాడు. అది తప్పే అంటున్నాడు. వాడు చేసిన తప్పే, ఇప్పుడు చేసిన తప్పే. ఇక అది పక్కన పెడితే ఇవాళ 3 పార్టీల ఉత్థాన పతనాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. 100 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు అది తీసుకొచ్చుకున్నావు పదవి అన్నాడు. ఎవరిని అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సోనియా గాంధీ తీసుకున్నట్టు, లేకపోతే మల్లికార్జున ఖర్గే తీసుకున్నట్టే కదా. అంటే కూడా అవన్నీ పోయి జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, అట్లాగే మన హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళడం, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడే పని చేసి ఒక రకంగా పార్టీలోకి వచ్చే పట్టు సాధించుకున్నాడు. ఎప్పుడైతే ఎన్నికలు గెలిచిండో గెలవగానే ఆయన ముఖ్యమంత్రి అవుతారా అనేది శశిపై లేకుండా 3 రోజులు అయింది. ఆయన అయిన తర్వాత కూడా అందరినీ కలుపుకొని పోతానంటే అభినందించిన అన్నాడు. కానీ కొంచెం మొదటి సంవత్సరం అంతా కూడా, అంటే అంతకుముందు సంవత్సరం గాలి మాటలు మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ఇది చేశాం. రెండోసారికి వచ్చి సమయంలో పాటించే క్రమంలో 3 ఎన్నికలు వచ్చినాయి. ఒకటేమో కంటోన్మెంట్ ఎన్నిక మొదటి సంవత్సరంలో పోయిన 2024, మొన్న జూబ్లీ హిల్స్, తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాటల మంటలు పోయి వాస్తవానికి వచ్చే అధికారం వచ్చింది అంటున్నా నేను. ఒకటి పార్టీ మీద పట్టు సాధించుకుంటూ రేవంత్ రెడ్డి గారు, ఇటు పక్క ప్రభుత్వంలో కూడా గతంలో ఆయన మంత్రిగా కూడా చేయాలి, ఎమ్మెల్యే ఎంపీగా చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి స్పీకర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు చాలా రోజులు మంత్రిగా చేశారు. అట్లా ఏ అనుభవం లేకుండా మంత్రివర్గం అంటే ప్రభుత్వంలో ఎప్పుడు లేడు రేవంత్ రెడ్డి కనుక దానివల్ల కొంత అనుభవ రాశిత్యం కనపడ్డా కూడా పోయిన సంవత్సరంలో 25 మాట్లాడుతున్నాం కనుక దాన్ని కొంచెం అధిగమించి ప్రభుత్వం మీద పట్టు సాధించాడు, పార్టీ మీద పట్టు సాధించాడు. కానీ ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే పలసరైంది అంటున్నారు, మాటలు మాట్లాడడం కానీ, తర్వాత హామీల అమల్లో కానీ ఆ విధంగా ఉంది. మరి మొన్న పంచాయతీ ఎన్నికల్లో మరి ఆయన అంతకుముందు జూబ్లీహిల్స్ ఎందుకు గెలవలేదు, టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం గెలవాల్సి ఉండే కదా అనే మాట వస్తుంది, కరెక్టే. కానీ ఏమవుతుంది అంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ చూడండి అమ్మ విజిత గారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటుంది అధికారం దానికే కొంచెం మొగ్గు ఉంటుంది. నాకు అంతేందుకు మీరు 80% 75 నుంచి 80% మేము గెలుచుకున్నామని టీఆర్ఎస్ చెప్తుంది కదా. మరి అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా ఓడిపోయిన మరి పంచాయతీ ఎన్నికలు గెలుచుకున్నారు. ఎప్పుడు చూడండి మీరు గత 10 ఏళ్ళు అన్ని గెలుపులే.
2023 నుంచే ఓటమిలు ఎదురవుతున్నాయి. మీరు 2014 నుంచి 2023 చివరి వరకు కూడా ఏ ఎన్నిక వచ్చినా ఇదే గెలిచింది కదా. కొన్ని ఉప ఎన్నికలు గెలవాలి. ఉదాహరణకు హుజురాబాద్, మనకు ఇటు పోతే మన దుబ్బాక ఇటువంటి గెలవాలి. కానీ మునుగోడు ఇట్లాంటి మళ్ళీ గెలిచింది కదా. రెండు ఉన్నాయి, ఇది ఉన్నది అది ఉన్నట్టు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న, మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య ఏంటంటే, రేపు పొద్దున థ్రెట్ ఏంటంటే, నేను స్వాట్ అనాలిసిస్ అంటే SWOT, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, మన ఆపర్చునిటీస్, స్ట్రెంగ్స్. ఇప్పుడు స్ట్రెంగ్స్ చూసుకుంటే చెప్పిన కాంగ్రెస్ పార్టీకి వచ్చేదంతా ముందు ముసళ్ళ పండుగ అంటున్నాను. రేపు పొద్దున 2026 ఎన్నికలు, 26లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సింది. ఇక్కడ అసలు కథ పడిపోయింది. ఎందుకంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఏ దూడలో అయినా మాదే దూడ అంటారు. చూస్తున్నారు కదా, వీళ్ళు 65% కాంగ్రెస్ పార్టీ అంటది, మేము 35% బీఆర్ఎస్ అంటది, మేము 6-7% తీసుకున్నాం మన బీజేపీ అండి. బీజేపీ 10%. పెద్ద విషయాలు ఏం లేదు. కానీ ఇక్కడ ఒక మాట, రేపు పొద్దున అసలు పార్టీ అసలు పోరాటం రేపు ఉందంటే, ఎందుకంటే అన్ని పార్టీ పరంగా జరిగి బీఫామ్లు ఇచ్చేదే కదా. ఇప్పుడు సంగతి ఏమొస్తుంది అంటే, బీసీలకు అన్యాయం చేసింది కదా ఈ పార్టీ అయితే. పొద్దున 17% దిగజారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 23% అని వచ్చింది. కొన్నిసార్లు మన మున్సిపాలిటీకి వచ్చినప్పుడు 17-18% వచ్చింది. ఇంకా దిగజారుతాయి అంటున్నారు. అంటే బీసీల కార్డు వాడుకొని ఏదైతే హైక్ క్రియేట్ చేసిందో, మనకు కామారెడ్డి డిక్లరేషన్ అయితే ఫెయిల్ అంటే కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కావచ్చు, బీసీల రిజర్వేషన్ పెంచడం జరగదు. అది పెద్ద సవాల్ అంటున్నాను. ఇక బీజేపీకి ఉన్న సవాల్ ఒకటే, ఆమె విభజన హామీలు అమలు కాకపోవడం, పెద్దన్న పాత్ర వహించి 2 రాష్ట్రాలు నీటి పంచాయతీ తీర్చకపోవడం, ఇది మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపు ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు అనేది ఒక ఆరోపణ ఉంటుంది. అంతకంటే ఇక్కడ అధికారంలో లేరు, ప్రతిపక్షంలో కూడా ప్రధాన ప్రతిపక్షంలో లేరు. కానీ ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది కదా. 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆనాడు కూడా 2018 తర్వాత 19 ఎన్నికలకు 4 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంటే రొటీన్గా వచ్చేటి ఎట్లయినా వస్తాయి, అదనంగా ₹1 ఇచ్చిండ్రా. ఇవాళ అటు పాసంగా పెడుతున్నారు, ఏది ఆంధ్రప్రదేశ్ వైపు, ఇటు మాత్రం శత్రుత్వం వహిస్తున్నారనే ఆరోపణ ఎదుర్కొంటుంది. రేపు పొద్దున ప్రజల్లో కూడా అది ఉంది. మిత్రుడు రామరెడ్డి గారు నా మిత్రుడు మాత్రం తప్పు అని చెప్పకపోతే కష్టంగా. మూడోది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఇంటిలోని కోరి ఇంటింత కాదేయ విశ్వదాభిరామ ఇవ్వలేమన్నారు. ఇవాళ కేసీఆర్ గారు గుండెల మీద కూర్చొని తంతున్నారు. అడ్డాలన్నాడు బిడ్డలు కానీ గడ్డాలన్నాడు బిడ్డలా అని ఒక సామెత ఉన్నది. విద్యాసాగర్ గారు బాగా తెలుసు. నేనేమంటా అంటే, ఆమె ఎందుకు పోయిందో తెలుస్తలేదు, ఏం చేసిందో తెలుస్తలేదు. కానీ అవినీతి ఆరోపణ చేస్తుంది. నేను అదే చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ కాదు, అసలు ఏ ప్రాంతీయ పార్టీనైనా సరే కుటుంబ పార్టీలుగా మారిపోయింది. మీరు ఫ్యామిలీ పార్టీలు ఇది ఒకటే కాదు, డిఎంకే నుంచి మొదలు పెడితే ఉత్తర భారతదేశం దాకా అన్ని ప్రైవేట్ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఓ ప్రైవేట్ ఆస్తులు ఒక వ్యక్తి మీద నడుస్తుంటే, కేసీఆర్ లేకపోతే పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే అక్కడ పార్టీ లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో అవినీతి కూడా కేంద్రీకృతం అవుతుంది. బీఆర్ఎస్ లో సమస్య ఇక్కడ వచ్చిందంటే అవినీతి కేంద్రీకృత అవినీతి. అది ఇక్కడ నేను కాంగ్రెస్ కి ఏంటంటే వికేంద్రీకృత అవినీతి. అందరు తింటారు, అందరూ తింటారు, మాట్లాడతారు. అందుకని ఏమంటే వికేంద్రీకృత అవినీతి వైపు ఇక్కడ పోయింది కనుక బీఆర్ఎస్ కున్న 3 సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మొదటి సంవత్సరంలో కొంత కేసీఆర్ గారు 3 చోట్లకు తిరిగారు. ఆఖరికి ఎల్కతుర్తి సభ కూడా ప్రమాణంగా జరుపుకున్నారు. 25 సంవత్సరాలు జరిగినాయని చెప్పి అంతవరకు బాగానే ఉంది. అసెంబ్లీకి రాకపోవడం మాత్రం సరైనది కాదు. ఏమైనా సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉంటారో, అధికారం లేకపోయినప్పుడు అంతకంటే బాధ్యతగా ప్రజలు పట్టుకుంటారు. నేను కేసీఆర్ గారిని మిగతా అన్ని విషయాలు ఒప్పుకున్నా కూడా అసెంబ్లీకి రాకపోవడం తప్పంటున్నాను. మొన్న కూడా వచ్చి కూడా కనీసం సంతాప తీర్మానాలు అయ్యేదాకా ఉండాల్సిందే అంటున్నాను. అసలు మొత్తం కట్టిందే 90 నిమిషాలు సభ జరిగింది, మొదలైనప్పటి నుంచి 10-12 దాకా. అప్పుడు రావడం ఎంత ముఖ్యమో, సార్ వస్తారని మా పాట పాడుకున్నాం, సార్ వచ్చారన్నాం, సార్ వచ్చారు వెళ్ళారు, అయిపోయింది కదా. రేపు 2వ తేదీ నుంచి నిజంగా నిలబడాల్సింది నీటి పంచాయతీలో. ఆ పంచాయతీ ఇప్పుడు లేదు కానీ నీటి పంచాయతీలో మేమేం చేసినాం మీరేం చేసినానే తొంసుట్ట అంటే లాభం లేదు. చేయాల్సిన పని ఏంటంటే విన్ విన్ సొల్యూషన్ అని ఆలోచించాలి. విజితగా ఎట్లా చెప్తాను, ఇప్పుడు 0 సమ్ గేమ్ ఆడుతున్నాం. మీరు గెలిస్తే నేను ఓడిపోతాను, నేను ఓడిపోతే మీరు గెలుస్తాను. అది కాదు కావాల్సింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎట్లా మేలు చేయొచ్చు, ఏ రకంగా మన వాటా మనం ఎట్లా తీసుకోవచ్చు, వాళ్ళ వాట వాళ్ళకి ఎట్టుకోవచ్చు. మరకచర్ ఏంది, మనకు నల్లమల సాగర్ ఏంటిది, వాటి గురించి క్లియర్గా చర్చించాలి. గత తప్పులు 10 ఏళ్ల తప్పులను వీళ్ళు ఎత్తి చూపి, ఈ 2 ఏళ్ల తప్పులు వీళ్ళు ఎత్తి చూపి త్వంసుంటే చర్చ జరగదు, రచ్చ జరుగుతుంది. కనుక బీఆర్ఎస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు మనం ఓడిపోయినాం, ఏ రకంగా చేస్తే ప్రజల మనసును చూరగొట్టమనే దాన్ని చూసుకుంటే మొన్నటిది మాత్రం వాళ్ళ కొంత ధీమా ఇచ్చినట్టే. పంచాయతీ ఎన్నికల్లో 20-25% దాటకపోవచ్చు అనుకున్నారు, కానీ 30% దాటిండ్రు. అట్లానే పంచాయతీ ఎన్నికల్లో కొద్ది పార్టీ పరంగా లేకపోయినా కండువాలు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా గతంలో అట్లా ఉండకపోయేది. ఇప్పుడు మొన్నటిదాకా
ఇది గత ఎలక్షన్ ఏంటంటే ఏ దుడ్లో అయినా మాదే దుడ్డు అనేవాడు. ఇప్పుడు డైరెక్ట్ కండువాలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు కనుక పెద్ద తేడా ఉండకపోతే 56% కాంగ్రెస్, ఓ 30% బీఆర్ఎస్, అటు పోతే 5-6% మనకు బీజేపీ, ఒక 10 నుంచి 12% ఇండిపెండెంట్లు, అట్లానే ఏకగ్రీవాలై వాటిని ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటారు ఈ పక్కన. చివరికి సరే ఇప్పుడు అన్ని అన్ని పార్టీలు పరీక్ష, అన్ని పార్టీలు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు అవుతున్నాయి కదా మిజిల్ గారు, అన్ని పార్టీలకు పరీక్ష సమయమే. కానీ నేనేమంటానంటే ఏదైనా సరే ఈ ఎన్నికలు జరగాలి, స్థానిక ప్రభుత్వాలు ఏర్పడితే మనకు 2.5 ఏళ్ల దాకా ఎలక్షన్ లొల్లే ఉండదు అంటున్నాను. ఎలక్షన్ మధ్యన ఏం జరగాలో చర్చించకుండా వీళ్ళు చేయాల్సిన పని అది కదా రాజకీయ పార్టీ. ఎలక్షన్ అయిపోతుంది, కేల్కతం దుకాణం బందా అంటే ఓట్ అండ్ షౌట్ నడుస్తుంది. ప్రజలు కూడా ఇట్లా ఉన్నారంటే ఓటు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఓటు వేసిన తర్వాత మాకు రావాల్సింది ఏమిటి అని అడగాలంటే ఓటు వేసేటప్పుడు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అంటున్నాను. ఏదైనా సరే 2026 ఆశాజనకంగా జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దిగ్గజంగా నిలుస్తుంది. అట్లాగే మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ప్రజలు బాగుంటారు, సమస్య లేదు. ప్రజలు బాగుంటున్నారు కానీ పార్టీలే ఈ బూత్ మాటలు మాట్లాడి ప్రజలకు ఏమందిస్తున్నారు సందేశం అంటే మొన్న బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ముగిస్తాను. సో స్పష్టంగా మీ తిట్ల భాగవతం అనుకోండి, వాస్తవాల ఆధారంగా ఏదైతే మన గణాంకాల ఆధారంగా మాట్లాడుకుంటే మంచిది. అది కూడా ఏంటంటే మళ్ళీ మీ తప్పు అంటే లాభం లేదు విజిత గారు. అసలు జరగాల్సింది ఏమిటి అని మాట్లాడితే మంచిగా ఉంటుంది అంటున్నాను. అన్ని పార్టీల భవిష్యత్తు బాగానే ఉండాలి, ప్రజల్లో ఆదరణ ఉండాలని మనం అందరూ కోరుకుందాం. రాజకీయ పార్టీలు ఒక మన ఏమంటారు దాన్ని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు అంటారు. రాజకీయ పార్టీ లేకుండా ప్రజాస్వామ్యం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంత ప్రధానమైంది కనుక ఎన్నికలు ప్రధానమైనవి. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని ప్రజాస్వామ్యం కాదంటున్నాడు. ఈ తోడేళ్ల పోరాటంలో ప్రజలు మేకపిల్లలాగా ఉన్నారు. ఆర్థికంగా పునాదిపోతున్నారు, సామాజికంగా పునాదిపోతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దీన్ని దూరం చేయడానికి ఈ పార్టీలు ప్రయత్నం చేయాలి. వచ్చే 2026 సంవత్సరం ప్రజలు బాగుండే పరిస్థితి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక్క విషయం వారికి చెప్పేందంటే కృష్ణా వాటర్ గురించి ట్రిబ్యునల్కు రెఫర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వీళ్ళడ్డాక. 2023 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2020 దాని వాదనలు కూడా వినడం జరిగింది. అది నడుస్తుంది ప్రాసెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ వాటర్ ఇష్యూలో